బాబా, ఎంతో కాలంగా మీరు గురుబోధ చేస్తారని ఎదురు చూశాను, కానీ చెయ్యలేదు. ఈ రోజు ఎలాగైనా నాకు గురుబోధ చెయ్యాల్సిందే బాబా. నాయన, తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నవాళ్లకు ఈ ప్రకృతే మొదటి గురువు. ఆ చెట్టును చూడు, ఆశ్రయించిన వాళ్లకు నీడనిస్తుంది, రాళ్లతో కొట్టిన పళ్ళనిస్తుంది, గొడ్డలితో నరికిన వాళ్లకు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అపకారికి కూడా ఉపకారం చేయాలన్న ఉత్తమమైన నీతిని ఆ చెట్టు నుంచే తెలుసుకోవచ్చు. ఈ ప్రకృతి ప్రతి మనిషికి పరమ ధర్మాన్ని, పరమ పదాన్ని బోధించే పవిత్ర గ్రంథం. ఎంత వివరంగా చెప్పారు బాబా. మీ బోధనతో నా అజ్ఞానం తొలగిపోయింది. ధన్యుణ్ణి బాబా, ధన్యుణ్ణి. తెలియని విషయాన్ని అడిగినవాడు అడగనంత వరకే అజ్ఞానిగా ఉంటాడు. అడగనివాడు ఆ జన్మాంతం అజ్ఞానంలో ఉంటాడు. పరోపకారార్థం ఇదం శరీరం అన్న సూక్తితో బ్రతుకును శోభాయమానం చేసుకో. నాకు కొంచెం దాహంగా ఉంది. అందరూ అన్ని అంతరాలు మరచి కలిసికట్టుగా పనిచేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది కదూ బాబా. బాబా, ఈ పక్షపాతం పనికిరాదు. మీ దృష్టిలో హిందూ కన్నా మహమ్మదీయుడే గొప్పవాడని నిరూపించుకున్నారు. క్రైస్తవుని చేతి నీళ్లు తాగటానికి పనికిరావా బాబా? మంచినీరు మురికి నీరే ఉన్నాయనుకున్నాను ఇన్నాళ్ళు. మహమ్మదీయ నీరు, హిందూ నీరు, క్రైస్తవ నీరు కూడా ఉన్నాయా? నాకు తెలియదే. సరే, మీ కోరిక నెరవేరుస్తాను. తాత్యా, నువ్వు వెళ్ళి ఒక లోటా తీసుకురా. అలాగే. ఇందులో ఏ నీరు ఏ మతం వారిదో వేరు చేసేవండి, తాగుతాను. ఏ నిలబడిపోయారే, ఇవ్వండి. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వాటికి లేని కులమత విభేదాలు వాటి మధ్యే బ్రతికే మనకెందుకు? ఒక ఆలయాన్ని అందరూ కలిసి కడుతున్నారే, మరి అందరి దేవుడు ఒక్కడేనని ఎందుకు తెలుసుకోరు? నీటికి కూడా కులమతాల్ని అంటగట్టే మీరు ఏనాటికి ఆ దైవాన్ని అర్థం చేసుకుంటారు? మా అజ్ఞానాన్ని మన్నించండి బాబా. నాయనలారా, కులం మనిషిని కూలదోస్తుంది, మతం మనిషిని మసి చేస్తుంది. మన కులం మానవ కులం, మన మతం మానవత్వం అని గుర్తుపెట్టుకుని ఒకడు అందరి కోసం, అందరూ ఒక్కడి కోసం కలిసి కష్టపడి సామరస్యంతో శాంతి సామ్రాజ్యాన్ని స్థాపించుకోండి. జై శ్రీ సద్గురు సాయినాథ్, సద్గురు సాయినాథ్, సద్గురు సాయినాథ్.